వెల్కమ్ టు LV9 టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పలు అభివృద్ధి పనులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు శ్రీకారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము. సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ PMP శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవితమ్మ. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మెగా పేరెంట్ కార్యక్రమం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. నాతవరం మండలం ఎర్రవరం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సోమవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించిన ఆయన ఇక్కడ హై స్కూల్ పెట్టడం వల్ల హై స్కూల్ లేనప్పుడు మా పిల్లలందరూ ఏమిపూడి నర్సీపట్నం వీళ్ళు చదువుకుండేవారు. ఇప్పుడు ఈ హై స్కూల్ పెట్టడం వల్ల అబ్బాయిలు 249 మంది అబ్బాయిలు చదువుతున్నారు ఇక్కడ ఈ హై స్కూల్లో. అట్లే గర్ల్స్ ఆడపిల్లలు 199 మంది చదువుతున్నారు. మొత్తం 448 మంది ఈవేళ డిఆర్ వారు హై స్కూల్లో చదివే అవకాశం వచ్చింది. ఎడ్యుకేషన్ ముఖ్యం. ఆస్తులు ఉంటాయి, పోతాయి. చాలా మంది సంపాదిస్తారు బాగా, చచ్చేటప్పుడు ఏముండదు. కానీ ఎడ్యుకేషన్ అన్నది మన ఇంటిల్లిపాది పనిచేస్తుంది. అంచేత ఆడపిల్లల్ని మగపిల్లలు చదివించాలని పెట్టాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా ఎంతమంది అండి? 100 మంది ఆడపిల్లలు ఇక్కడ చదువుకోవడానికి అవకాశం ఇచ్చాం. అన్ని బ్రహ్మాండం కట్టారు, నీట్గా కట్టారు. 100 మంది పిల్లలు ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే పడుకుంటారు. ప్రభుత్వం వాళ్ళందరికీ భోజనం కూడా పెడుతుంది. ఆ ఏర్పాట్లు జరిగాయి. అది గ్రంథాలయం ఇప్పుడే ఓపెన్ చేశాను. మరి చాలా మంచి పని చేశారు, అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది సరిపోతే నన్ను అడుగు, మా పెద్ద అబ్బాయి ఇస్తాడు. నీకు 100 పుస్తకాలు కావాలా, 200 పుస్తకాలు. పిల్లలకి ఎడ్యుకేషన్. తర్వాత దేశ నాయకుల చరిత్ర అక్కడ ఏ నియోజకవర్గం అంత డబ్బు ఇవ్వలేదు. చంద్రబాబుని అడిగిన డబ్బు ఇచ్చారు 120 కోట్లు 2 సంవత్సరాలు. అంత డబ్బు తీసుకొచ్చి ఇస్తాను, నాది బాధ్యత. నన్ను గెలిచాను కాబట్టి నా బాధ్యత. కానీ గ్రామాల్లో పెద్దలు కూడా ఐక్యతతో ఉండి, మీ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి కాదు కదా, ఊరి కోసం తీవలసిన బాధ్యత ఉంది కదా. బెస్ట్ హై స్కూల్గా డిఆర్ హై స్కూల్ ఉంది. దానికి మీరు కనపడాలి, నేను కనపడాలి. ఇవన్నీ కూడా చెప్పవలసిన. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే పనిలో ఉన్నామన్నారు. సుపరిపాలనకు లాంది పలుకుతామని ముందే హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీలు నమ్మి ప్రజలు 94% స్ట్రైక్ రేట్తో గెలిపించారని తెలిపారు. ఏలూరు జిల్లా పర్యటనలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇప్పుడే కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఎస్టిమేట్స్ కూడా తయారు చేసి పంపించమని కోరుతున్నా. ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం నేషనల్ హైవే కోరారు, అది కూడా రికమెండ్ చేస్తా. అదే మరి మహేష్ కూడా పనిచేసి దాన్ని కూడా సాధిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానం చూస్తున్నా. మీరు ఎంత ఆనందంగా ఉన్నారంటే, ఎన్డీఏ నాయకులు మేము ఎవరు వచ్చినా నవ్వు ముఖంతో, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుడు వస్తే ఎంత ఆనందంగా స్వాగతం పలుకుతారో అంత ఆనందంగా స్వాగతం పలుకుతున్నారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, దీనికంటే మాకేం కావాలని ఆలోచిస్తున్నా. అందుకే కష్టపడుతున్నాం. ఎప్పుడు కూడా ఇష్టపడి కష్టపడితే విసుగుండదు. కానీ కొంతమంది నటన చేసి కష్టపడితే అది నటనకే పరిమితం అవుతుంది. అందుకే మీకు హామీ ఇస్తున్నాం, మేము కష్టపడేది రాష్ట్రానికి. ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతాం, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటాం. అల్టిమేట్గా 2047కి ప్రపంచంలోనే తెలుగు జాతి అగ్రజాతిగా తయారవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి నెంబర్ 1గా చేసే బాధ్యత మాది. దీనికి పూర్తిగా సహకరించే బాధ్యత, ఆశీర్వదించే బాధ్యత, ముందుకు నడిపించే బాధ్యత మీదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరొకసారి ఇక్కడ నేను చూశాను గుడ్ల నాగలక్ష్మి, ఆ అమ్మాయి కిడ్నీతో బాధపడుతుందని చెప్పాను. అలాంటి కుటుంబాలు చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సమస్య పరిష్కారం చేయడమే కాకుండా ఆ కుటుంబం అప్పుల పాలైంది. కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను. టోటల్గా అప్పులన్నీ తీర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే సమయంలో ఇల్లు కూడా మధ్యలో ఆగిపోయింది, ఇల్లు కూడా పూర్తి చేయించే బాధ్యత తీసుకుంటాం. వాళ్ళ అబ్బాయి ఎంసీఏ చేస్తున్నాడు, టీసీఎస్లో పనిచేస్తున్నాడు. అతనికి కూడా మెరుగైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటాం. అదే సమయంలో వాసవికి ఒక డ్రోన్ ఇప్పించి ఆవిడ ఆదాయం కూడా ఒక 25,000 రూపాయలు వచ్చేట్టుగా చేసి, అంతేకాదు ఆ అమ్మాయి కూడా ఈ సంవత్సరం ఇంటర్ పరీక్ష రాస్తుంది, తర్వాత డిగ్రీ రాస్తుంది. అందరితో సమానంగా చదువుకొని పైకొచ్చే విధంగా తీర్చిదిద్దడం కోసం కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. అలాంటి కార్యక్రమాలు కూడా చేయమని, వాళ్ళ తండ్రికి కూడా సరైన ఆదాయం లేదంటే ఒక ఐస్ ఫ్యాక్టరీలో పెట్టి కనీసం ఒక 25,000 రూపాయలు నెలకొస్తే అతను కూడా బాగుపడతాడు. ఇవన్నీ చేస్తామని చెప్పి హామీ ఇస్తూ, నేను ఒకటి ఆలోచిస్తున్నా, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలని. శ్రీకాకుళం జిల్లా టెక్కిలి నియోజకవర్గంలో మంత్రి అచ్చెన్నాయుడు పర్యటన. సంత బొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి. పెన్షన్లు పంపిణీ గత ప్రభుత్వాలు హయాంలో 1,125 రూపాయల పెన్షన్ల రూపంలో పెంచారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న వారికి నూతన పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం చర్యలు. ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండుగలా మారుతోంది. 18 నెలల్లో పెన్షన్ల కోసం 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 4,000 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేందుకు చర్యలు. రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 4 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేసే ఘనత కూటమి ప్రభుత్వానిది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పెన్షన్లు అందిస్తున్నాం. సంతబొమ్మాలి మండలం పరిధిలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి. మీ ఊరు చాలా మందికి పడలేదు, అసలు సమస్య మీకు తెలియదు. ఇదేదో అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నాడు రాలేదనుకుంటారు. గత ప్రభుత్వం మీ భూములు సర్వే చేసింది. సర్వే చేసి ఒకవేళ సర్వే చేస్తే మీకున్న భూ సమస్య పరిష్కారం కావాలి, అంతే కదా సర్వే చేయాలంటే. గత ప్రభుత్వం సర్వే చేసి ఉన్న సమస్యని ఎక్కువ చేసింది. ఒక సామెత ఉంది పల్లెటూరులో, పెనములో తీసి పొయ్యిలో పడినట్టు. అది చేయకపోయినా ఈ సమస్య లేదు. సర్వే చేశారు, మొత్తం అస్తవ్యస్తం చేశారు. ఇది నా సొంత గ్రామం అని ఆర్డీఓ గారికి చెప్తే 647 మంది రైతులుంటే 3,370 మంది రైతుల సమస్య పరిష్కారం చేశాం. మొత్తం వెబ్లాండ్ ఎక్కించాం. ఒకళ్ళ భూమి ఒకళ్ళకి కావాలంటే మొత్తం కొల్లిపాడులో ఆ రెవెన్యూ గ్రూప్ లో ఏ ఒక్క రైతు నాకు సమస్య ఉందని చెప్పకూడదంటే అన్ని కార్యక్రమాలు చేశాం. CCLAకి వెళ్ళింది, ఆ లెటర్ కూడా రాత్రి నాకు పెట్టారు. ఆవిడతో మాట్లాడితే మీ పంచాయతీలో రెవెన్యూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. వెబ్లాండ్ అయితే ఆటోమేటిక్ గా మీ అందరికీ అన్నదాత సుఖీభవ కార్యక్రమం పడుతుంది. ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమం చేశాం. మా మహిళలు ఉన్నారు, మా ఊర్లో ఎప్పుడు ఆర్టీసీ బస్సు వెళ్తారు. నేను ఎప్పుడు చూసినా బస్సులో ఎవరు మనుషులు ఉండేవాళ్ళు కాదు, ఖాళీ బస్సే వెళ్ళేది. ఆర్టీసీ వాళ్ళు ఆపిస్తే నా దగ్గరికి వచ్చేవాళ్ళు బస్సు వేయమని. ఎవరు వచ్చేవాళ్ళు? చదువుకున్న విద్యార్థులు వచ్చేవాళ్ళు. మేము తెల్లవారి కాలేజీకి వెళ్తున్నాం, మాకు బస్సు లేదని. అదే రూట్లో ఈ రోజు కూడా బస్సు చూస్తే PMP అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ. అసోసియేషన్ శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో ఈరోజు ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్యాధికారిని DMNHO డాక్టర్ కె అనిత గారు హాజరై ఈ ర్యాలీని ప్రారంభించడం జరిగినది. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పించడం,
అందరి బాధ్యత. అలాగే హెచ్ఐవి సోకిన తల్లి నుండి అప్పుడే పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయలేదు కావున ఆ బిడ్డను సంరక్షితంగా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని, బిడ్డకు హెచ్ఐవి సోకకుండా మందులు గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇస్తున్నామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అవగాహన కల్పించాలని, అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన పిఎంపి సభ్యులకు నా అభినందనలు అని ఆమె తెలియజేయడమైనది. ఈ ర్యాలీని జిల్లా డిఎంఎన్హెచ్ఓ ఆఫీస్ నుండి స్థానిక 7 రోడ్ జంక్షన్ వరకు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వండాన సిమ్మన్న, కార్యదర్శి నక్క లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ చిన్నాల రాము, ఈసీ మెంబర్స్ ఏ ముసలనాయుడు, జి గిరిబాబు, కింజరపు రాజారావు, కె ఆనందరావు, పద్మావతి మరియు జిల్లాలో సభ్యులందరూ పాల్గొనడమైనది. బిడ్డకు ఒకవేళ వాళ్ళు పాజిటివ్ అయితే కనుక, వాళ్ళు గర్భిణీలు అయితే కనుక వాళ్ళకి తల్లి నుండి బిడ్డకు కూడా వ్యాధి సోకకుండా మందులు కూడా మన గవర్నమెంట్లో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని అందరికీ తెలియచేయాలని, పుట్టిన బిడ్డ ఏ తప్పు చేయలేదు కాబట్టి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పుట్టిన బిడ్డకు హెచ్ఐవి సోకకుండా మనం నివారించవచ్చని, వారి జీవితాన్ని సంతోషంగా గడపవచ్చని మీకు ఇంత మూలంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు ఆల్ ది బెస్ట్. ఈరోజు వస్తాను సార్, నేను దగ్గరికి వస్తాను. మరొద్దు, మీరు ఓపకండి, తీయండి. అది తీసేది మరి ఓపకూడదు. అది బాగా చెప్పు. ఆ జెండా తీసి తీసి ఈరోజు ఎయిడ్స్ దినం. ఈ ఎయిడ్స్ మహమ్మారిని తరిమి కొట్టడానికి పిఎంపి అసోసియేషను రాష్ట్ర కేంద్ర సహాయ సహకారాలతో మన జిల్లాలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ నిర్వహణకు అందరూ కూడాను సమిష్టిగా ఇవాళ వచ్చి ఈ ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రజల్లో చైతన్యం కలిగించాలని చెప్పేసి సీతారాముల జీవన గమనం, ఎయిడ్స్ వ్యాధికి రామబాణము అనే నినాదంతో ఈరోజు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను ఎయిడ్స్ వ్యాధి చాలా ఎక్కువగా ఉన్న సమయాల్లో కూడాను కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు అయితేనేమి, జిల్లా కలెక్టర్లు అయితేనేమి, జిల్లా డిఎంఎన్హెచ్ఓలు అయితేనేమి, వీళ్ళందరూ కూడాను ఏకతాటిపై వచ్చి ఈవేళ 90% ఉన్నటువంటి వ్యాధిని ఈవేళ కనీసం 10% కూడా లేకుండా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాగా చేసేయని చెప్పేసి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సహాయ సహకారాలు మా పిఎం అసోసియేషన్ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు నమస్కారం. ఈరోజు డిసెంబర్ 1 అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఎయిడ్స్ డే. ఈ ఎయిడ్స్ డేని మా పిఎంపి అసోసియేషన్ తరఫున ప్రతి సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ నాడు ప్రజలందరికీ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ చైతన్యపరచడం జరుగుతుంది. అది జరగాలంటే మేము గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమిక వైద్యం అందించే మేమే దానికి అవేర్నెస్ ముందు కల్పిస్తున్నాం. అందరికీ కూడా ఏ రకమైనటువంటి కలుషితమైన సూదులు లేకుండా అందరికీ కూడా సక్రమైన మార్గంలో ఎయిడ్స్ అనేది వచ్చిన తర్వాత మనిషి. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ ఆనందరావు, డిఆర్డీఏ పీడీ నరసయ్య, ఇతర అధికారులు కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారులకు పెన్షన్లు మరియు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన మంత్రి సవితమ్మ. వికలాంగులను కూడా పట్టించుకోలేదు జగన్ రెడ్డి. మరి 3000 ఉన్న పెన్షన్ ని 6000 రూపాయలు చేసిన ఘనత మన చంద్రన్న అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. 100% బెడ్జెట్ ఉన్న వారికి మరి 5000 ఉన్న పెన్షన్ ని 15000 రూపాయలు కూడా అందజేశాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు సుమారుగా 63,50,000 మందికి ఈ రోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ ఇస్తున్నాం. సుమారుగా 2750 కోట్లు. మరి మన జిల్లాలో సుమారుగా 2,63,000 మందికి ఇస్తున్నాం. 115 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. మరి మన పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 41,000 మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం. 18 కోట్ల రూపాయలు ఇయాలకే అంత డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేసాం. మరి మన రొద్దం మండలంలో సుమారుగా 7,325 మందికి పెన్షన్ ఇచ్చాం. సుమారుగా 3.5 కోట్ల రూపాయలు. మరి సానిపల్లిలో సుమారుగా 346 మందికి
పెన్షన్ ఇచ్చాం. ఆ 15,20,000 రూపాయలు ఈ రోజు మనం ఈ సానిపల్లి పంచాయతీలోనే డిస్ట్రిబ్యూషన్ చేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి దానితో పాటు విడో పెన్షన్స్ కొత్తవి కూడా రాష్ట్ర వ్యాప్తంగా 8,190 కొత్త పెన్షన్లు ఇచ్చాం. అందులో మన జిల్లాకు కూడా 435, మన కాన్స్టిట్యున్సీకి కూడా 56 పెన్షన్లు ఇచ్చాం. మరి ఇంకా చాలా మంది నాతో కూడా అడిగారు, మాకు కొత్త అంటే విడో పెన్షన్లు రాలేదు, మా భర్త చనిపోయి 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, రాలేదు అన్నారు. మరి ఖచ్చితంగా దగ్గరలో కొత్త పెన్షన్లు కూడా అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు సానిపల్లిలో కూడా మరి రొద్దం మండలం గురించి కూడా మీకు తెలియజేయాలి. ఏమా అక్క, ఫ్రీ గ్యాస్ తీసుకున్నారా? దీపం 2 కింద సిలిండర్లు తీసుకున్నారా? తీసుకున్నారు. తల్లికి వందనం ఇంట్లో అందరికీ వచ్చిందా? ఫ్రీ బస్ ఎక్కారా? ఏమన్నా అన్నదాత సుఖీభవ 2వ విడత, 1వ విడత పడింది, 2వ విడత పడిందా? ఫ్రీ ఇసుక తోలుకుంటున్నారా? అంతేకాకుండా మరి మెగా డిఎస్సి కూడా ఇచ్చాం. అంతేకాకుండా మరి మన నియోజకవర్గంలో, మన రొద్దం మండలంలో సుమారుగా మరి 73 వర్కులు పూర్తి చేశాం. సుమారుగా 8,50,00,000తో మనము పనులు కూడా పూర్తి చేశాం. మరి వాటర్ ట్యాంకులు కూడా రొద్దం మండలంలోనే 9 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కట్టాం. అంతే విధంగా గోకులం షెడ్లు కూడా 44 గోకులం షెడ్లు కట్టాం. మరి నల్లూరు టు కల్లుకుంట్ల 4.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు పూర్తి చేశాం, బ్రిడ్జ్ పూర్తి చేశాం. అదే విధంగా కల్లకుంట్ల నుంచి పెద్దకూలపల్లి 75 లక్షలతో వర్క్ పూర్తి చేశాం. డిఆర్ కొట్టాలు 2.3 కోట్ల రూపాయలతో బొజ్జూరు రోడ్డు కూడా పూర్తి చేశాం. రొద్దం చినుకోడపల్లి మరి 2,70,00,000తో చినుకోడపల్లి రోడ్లు పనులు చేస్తున్నాం. మరి రొద్దం చినుకోడపల్లి 2.7తో పనులు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే మెగా పేరెంట్ కార్యక్రమం డిసెంబర్ 5న నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టాం. అలాగే ఒక 6 months బిఫోర్ కూడా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ మనం పెట్టాం. చాలా ఇంపార్టెంట్ పేరెంట్ టీచర్ మీటింగ్ ఇదే. ఎందుకనే మనం గతంలో కూడా మనం చూసాము, అక్కడ తల్లి తండ్రి అలాగే అక్కడ ఉన్న క్లాస్ టీచర్, ఆ టీచర్ ముగ్గురు కలిసి అంటే అందరూ కలిసి ఆ పిల్లవాళ్ళ గురించి ఆలోచిస్తే, అంటే ఆ స్టూడెంట్ గురించి ఆలోచిస్తేనే రియల్గా మనం ఈ లెర్నింగ్ స్టాండర్డ్స్, అంటే వాళ్ళకి ఆ చదువు విద్య కానీ అలాగే ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని ఈ స్కిల్స్ కానీ మనం ఇవ్వగలము. ఇది కాకుండా ఆ పిల్లవాడు నిజంగా స్కూల్కి వస్తున్నారు లేదా, ఇది కాకుండా ఆ స్కూల్కి వచ్చి మధ్యాహ్నం భోజనం అక్కడ తీసుకున్నారా లేదా, అదంతా మనం ఆ రోజు చర్చిస్తాం. ఇది కాకుండా ఒక మెయిన్ డిసిజన్ ఈసారి మనం ఏం తీసుకున్నామంటే, ఇప్పుడు ఎగ్జామ్ సీజన్ రావడం జరుగుతుంది కాబట్టి అకాడమిక్స్ మీద మరి ఎంత ఫోకస్ పెట్టుకొని దీంట్లో మరీ స్పెసిఫిక్గా ఫౌండేషన్ లెవెల్ లెర్నింగ్, దీనికి ఒక బేస్ సెట్ చేసుకొని ఇప్పుడు 27 వరకు మనం ఎలా పిల్లలకి మనం ఎలా నేర్పించాలి, ఈ బేసిక్ లాజిక్ కానీ బేసిక్ అరిథమెటిక్ స్కిల్స్ అంటే ఈ మ్యాథమెటిక్స్ స్కిల్స్ కానీ ఎలా మనం ముందుగా తీసుకువెళ్తాం, దీని మీద కూడా పేరెంట్స్తో అక్కడ ఉన్న టీచర్స్ చర్చిస్తారు. దీంట్లో మన ఆల్ ద టీచర్స్కి అలాగే మన స్కూల్ హెడ్ మాస్టర్స్కి అందరికీ నేను అభినందిస్తున్నాను. ఎందుకనే లాస్ట్ 2 పేరెంట్ టీచర్ మీటింగ్ చాలా మంచిగా జరిపించారు. ఈసారి కూడా అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఆధారంలో అది కూడా ఒక ప్రజాప్రతినిధి ఒక్క స్కూల్కి వెళ్ళడానికి ఆయన నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందరూ కలిసి ఒకే స్కూల్కి వెళ్తే మిగతా స్కూల్ బహుశా మనం మిస్ చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్క స్కూల్కి ఒక్కొక్క ప్రజాప్రతినిధి, అక్కడ అదే సర్పంచ్ ఉండొచ్చు, వార్డ్ మెంబర్ ఉండొచ్చు, లేకపోతే ఆనరబుల్ మినిస్టర్ సార్, ఎమ్మెల్యే గారు ఎవరు కానీ ఉండొచ్చు. అలాగే నేను జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్డీఓస్, డిస్ట్రిక్ట్ ఆఫీస్ కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పర్సన్ వెళ్ళమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో కాబట్టి మరి ఒకసారి నేను 5th దయచేసి ఒక హాఫ్ డే మీరు ఇస్తే
మీ పిల్లల భవిష్యత్తులో మీరు భాగస్వామి అయి అక్కడే మీరు పిల్లలతో పాటు మామూలుగా వాళ్ళు ఏం మధ్యాహ్నం భోజనం వాళ్ళు తింటారు ఆ భోజనం మీరు కూడా తినాలి. మీరు కూడా ఏదైనా సందేహాలు ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే, లేకపోతే మంచి సజెషన్స్ ఏదైనా ఉంటే మీరు కూడా మీ ద్వారా విజయవాడలో జరిగిన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎయిడ్స్ హెచ్ఐవిపై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును స్టాల్స్ ని సందర్శించిన మంత్రి కల్పిత కథ కాదు, మా జీవితంలో జరిగిందని చెప్పి ఎంత ఉద్వేగభరితంగా పాప చెప్తుంటే నిజంగా నా కళ్ళు అయితే చెమర్చాయి. కొంతమంది తెలిసి చేసిన తప్పిదం, చాలా వరకు తెలియకుండా ఏ తప్పు లేకుండా సంక్రమించిన హెచ్ఐవి వైరస్ కారణంగా ఇవాళ సమాజంలో వివక్షకు గురవుతున్నారు. వారి పట్ల సమాజం అంతా నిరాదరణకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎయిడ్స్ నివారణ కోసం అనేక చర్యలు చేపట్టడం, ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, దానికోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, ఇప్పటికే ఉంటున్న వారిని సరైన మందులు అందించి కాపాడుకోవడం, వైరల్ లోడ్ తగ్గించడం, ఇతరులు వాటి బారిన పడకుండా చూసుకోవడం ప్రభుత్వాలు ఇవాళ పనిచేస్తున్నాయి. ఇవాళ గతంతో 99వ దశాబ్దంలో చూస్తే ఆనాడు ఎంపీగా ఉన్నారు రామ్మోహన్ గారు. హెచ్ఐవి అన్నా ఎయిడ్స్ అన్నా సమాజంలో చాలా భయాందోళన ఉండేవి. సోకిందంటే జీవితం నిస్సారం అయిపోయింది, ఇక మాకు భవిష్యత్తు లేదు అని భావించే ఆ రోజులు అవి. ఇవాళ చూసాం పిల్లల్లో ఒకవేళ మీకు సోకింది, కొంతమంది ఫిమేల్ సెక్స్ వర్కర్ పరీక్ష చేయించుకోవడానికి రాకపోవడం, కౌన్సిలింగ్ చేసి బలవంతంగా తీసుకెళ్ళిన తర్వాత చెప్పిన తర్వాత మనకి హెచ్ఐవి సోకిందని తెలిసి ఆమె కూలబడిపోవడం మనం చూసాం. అయితే భరోసా కల్పించి